మంగళపురం అనే గ్రామంలో ఆండాళ్, ఆమె ఇద్దరి కోడళ్లు రాధిక, శ్రావణి ఉంటారు. ఆండాళ్ళకి ఒక వింత జబ్బు ఉంది. ఆ జబ్బుకి మందు ఆమె అన్నం తినకూడదు. ఒకవేళ తిన్నదంటే ఆ రోజు ఆమె బతకడం కష్టమైపోతుంది. ఆమె అన్నం తిన్నదంటే మనిషి దిబ్బరొట్టెలాగా ఉబ్బిపోతుంది. అదే ఆమెకొచ్చిన రోగం. ఒకరోజు భోజనం వడ్డిస్తూ ఉంటారు ఇద్దరు కోడళ్ళు. అప్పుడు ఆండాళ్ ఇలా అంటుంది, ఏంటో నా బతుకు, వయసులో ఉన్నప్పుడు తిందామంటే తిండుండేది కాదు, వయసు మీద పడిపోతుంది. కనీసం ఇప్పుడైనా కడుపారా తిందామంటే ఈ మాయదారి రోగం ఒకటి వచ్చి పడ్డది. బాధపడకండి అత్తయ్యా, అది పెద్ద రోగం కాదు. తిందామనుకున్నప్పుడు ఏం లేవు, ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ తినలేదు. ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు. బాధపడకండి అత్తయ్యా, మీరు అన్నం మాత్రమే తినకూడదు, మిగతావి తినొచ్చు. అందుకే నేను మీకోసం స్వీట్స్ చేశాను, ఇవి తినండి. అబ్బా, ఏం స్వీట్స్ లే, తినను, ఇప్పటికే బరువు పెరిగిపోయాను. అత్తమ్మా, నీకు ఆ స్వీట్స్ నచ్చవని నీకోసం మిరపగారెలు చేశాను, వీటిని తినండి. సరే చిన్న కోడలా, రెండంటే రెండే గారెలు పెట్టు తల్లి. సాయంకాలం కావడంతో రాధిక, శ్రావణి ఇద్దరూ బజారుకెళ్లారు. ఇంట్లో ఆండాళ్ళు ఒక్కతే ఉంటుంది. ఏం చెయ్యాలో అర్థం కాక అటూ ఇటూ తిరుగుతుంది. తిరుగుతూ తన మనసులో ఇలా అనుకుంటుంది, కోడళ్ళిద్దరూ ఎలాగూ బయటికి పోయారు, కొడుకులు ఆఫీస్కెళ్లారు, ఈయన కూడా ఇంట్లో లేడు. ఎంచక్క అన్నం తింటాను, ఎన్ని రోజులవుతుందో అన్నం తినకుండా ఉండబట్టి. అడ్డమైన గడ్డి మొత్తం పెడుతున్నారు, కనీసం ఒక్క పూట కూడా అన్నం పెట్టడం లేదు అనుకుంటూ వంటగదిలోకి వెళ్లి అన్నం గిన్నె చూసింది. కాని గిన్నెలో అన్నం కనిపించలేదు. ఆ గిన్నె చూసిన ఆండాళ్ ఇలా అనుకుంటుంది, మంచిగా వండుకున్నారు, తిన్నారు, అంతా ఊడ్చేసిపోయారు, కనీసం ఒక్క ముద్ద కూడా లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎలాగో కోడళ్ళు వచ్చేసరికి ఇంకా సమయం పడుతుంది, ఇంతలో అన్నం వండుకొని తింటాను. ఆండాళ్ బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టింది. పదే పదే కోడళ్ళు వస్తారేమోనన్న అనుమానంతో గుమ్మం వైపు చూస్తూ ఉంది. 10 నిమిషాల్లో అన్నం ఉడికింది. ప్లేట్లో అన్నం పెట్టుకుని ఫ్యాన్ కింద కూర్చొని నోరు కాలుతున్న పట్టించుకోకుండా వేడి వేడి అన్నం తింటూ ఉంటుంది. ఆహా, ఎన్ని రోజులవుతుందో ఇప్పుడు ఈ పూట ఈ అన్నం మెతుకుల మీద నా పేరు రాసి పెట్టున్నట్టుంది. బాగా తినాలి ఇప్పుడే, మళ్ళీ ఎప్పుడు ఇలాంటి టైం వస్తుందో రాదో. ఆండాళ్ వండుకున్న అన్నం మొత్తం తినేసి ఆ పాత్రని తోమి ఏం తెలియనట్టుగా ఎక్కడివక్కడ సర్ది పెట్టి ఏం ఎరగనట్టు హాల్లో టీవీ చూస్తూ కూర్చుంటుంది. ఇంతలో కోడళ్ళు ఇద్దరు ఇంటికొస్తారు. అత్తయ్య, బోర్గా ఉందా? మీరు కూడా మాతో వస్తే బాగుండు కదా అత్తయ్య. అవునే కోడలా, నేను కూడా మీతో వస్తే బాగుండనిపించింది, కాని మీరు పోయా కనిపిస్తే ఏం లాభంలే కోడలా, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు. సరేలే, మీరు మళ్ళీ ఎప్పుడైనా బయటకెళ్తే నన్ను కూడా తీసుకుపోండి. రాత్రి అందరూ భోజనాలు చేస్తుంటారు. ఏంటమ్మా, మీ అత్తగారు రాలేదేంటి? అంత బాగానే ఉంది కదా? అత్తమ్మ పడుకుంది మామయ్య. సర్లే, నేను తినేసి వెళ్లి మాట్లాడుతానులేమ్మా. మాధవరావు భోజనం చేసి ఆండాళ్ దగ్గరికి వెళ్తాడు. ఆండాళ్, ఆండాళ్, ఏమైనా తిన్నవా లేదా? ఆండాళ్ ఉలుకు పలుకు లేకుండా మంచం మీద బన్లాగా ఉబ్బి ఉంటుంది. అది చూసిన మాధవరావు కంగారు పడుతూ కొడుకులని కోడళ్ళని పిలిచాడు. అందరూ పరుగు పరుగున ఆండాళ్ దగ్గరికి వచ్చారు. బన్లాగా ఉబ్బి ఉన్న అత్తయ్యని చూసి అందరూ షాక్ అయ్యారు. మీ అత్తయ్యకి అన్నం పెట్టదని చెప్పాను కదా, ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? అత్తయ్య ఆరోగ్యం గురించి తెలిసి కూడా మేమెందుకు అలా చేస్తాం చెప్పండి మావయ్య. అత్తయ్యను జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తున్నాం. తెలిసి తెలిసి మేమే అత్తమ్మకు అన్నం ఎందుకు పెడతాం మావయ్య? మీరన్నం పెట్టకపోతే తానే వెళ్ళి అన్నం తిందా ఏంటి? మావయ్య, మేమిద్దరం కూరగాయలు తేవడానికి మార్కెట్ కి వెళ్ళాం, అప్పుడు ఏమైనా తినుంటుందా? మనం బయటికి వెళ్ళేటప్పుడు అన్నమే లేదక్కా. అవును కదా. సరే సరే మావయ్య, ముందు మీరు డాక్టర్ గారికి ఫోన్ చేసి పిలిపించండి. మాధవరావు వెంటనే డాక్టర్ కి ఫోన్ చేశాడు. వెంటనే డాక్టర్ గారు పడుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఆండాళ్ళను చెకప్ చేశాడు. అప్పుడు ఇలా అన్నాడు, మీరు నేను చెప్పిన విషయం పెడచెవిన పెట్టారు కదా? అలా ఎందుకు చేస్తాను డాక్టర్? కోడళ్ళలాగా కాకుండా కూతుర్లలాగా మా అత్తని చూసుకుంటున్నాం. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావటం లేదు డాక్టర్. ఇలా చూడండి, తను ఏం తిన్నా తన ఆరోగ్యం పాడు కాదు, కేవలం అన్నం తినడం వల్లే తను ఇలా ఉబ్బింది. ఇక మీదటైనా జాగ్రత్తగా చూసుకోండి. 2 గంటల్లో స్పృహలోకి వస్తుంది. అప్పుడు మీరు జీలకర్ర వేసి మరిగించిన నీళ్లు తాగించండి, అన్నం మాత్రం పెట్టకండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొడుకులు ఎవరి గదిలోకి వాళ్లు వెళ్లి పడుకున్నారు. కోడళ్ళిద్దరూ అత్తయ్య దగ్గరే ఒకరి కాళ్ల దగ్గర ఒకరు తల పెట్టుకుని పడుకున్నారు. తెల్లారిన తరువాత
నెమ్మదిగా కళ్ళు తెరిచింది ఆండాళ్. అది చూసి కోడళ్ళు సంతోషించారు. అత్తయ్య, ఇప్పుడు ఎలా ఉంది మీకు? అంత బాగానే ఉంది కదా? నాకేమైందే? నిద్రపోయాను, తెల్లారింది లేచాను, దానికే కంగారు పడుతున్నారు అని చెప్పి లేచి అలా బయటికి వెళ్ళింది ఆండాళ్. రాధిక, శ్రావణి ఇద్దరూ కలిసి వంటగదిలో ఒకరు దోశలు వేస్తుంటే మరొకరు చట్నీ తయారు చేసే పనిలో ఉన్నారు. బయటికి ఆండాళ్ 10 నిమిషాల్లో ఫ్రెష్ అయి తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. రాధిక దోశ వేసి చట్నీ వేస్తుంది. అన్నం మీద మనసు లాగేస్తోందే, కొంచెం అన్నం పెట్టండి. ఏది తిన్నా కడుపు నిండినట్టు అనిపించటం లేదు. అయ్యో అత్తయ్య, ఎట్లా చెప్తే మీకు అర్థమవుతుంది? మీరు మా అమ్మ లాంటి వారు. చూస్తూ చూస్తూ విషయం అని తెలిసి కూడా మీకు అన్నం పెట్టేదే లేదు. అత్తగారు అన్నం గురించి మాట్లాడుతూ ఉండగా శ్రావణికి అత్తగారి మీద అనుమానం వచ్చింది. నిన్న అన్నం తిన్నట్టుంది, అందుకే మళ్ళీ అడుగుతుంది. ఇప్పుడే బయట పెడతాను అంటూ రాధికని వంటగదిలోకి తీసుకెళ్లి కొద్దిసేపు మనం ఇక్కడే ఉందాం అని రాధికతో అంటుంది శ్రావణి. ఎందుకే, ఇక్కడుండేం చేద్దాం? అత్తయ్యకి అక్కడ టిఫిన్ పెట్టాం. అక్క, నిన్న అత్తమ్మ అన్నం తింది, అందుకే తనకలా జరిగింది. ఇప్పుడు కూడా అత్తమ్మకి మనం బయటికి వెళ్తున్నామని చెప్పి బయటకెళ్ళినట్టెళ్ళి డోర్ పక్క నుండి చూద్దామక్కా. అయితే సరిపదా, నీ మాట ఎందుకు కాదనాలి? ఇద్దరు కోడళ్ళు అత్తగారి దగ్గరికి వచ్చి, మేం బయటకి వెళ్తున్నాం అత్తయ్య, మీరు జాగ్రత్త. ఆండాళ్ ఎక్కడికని కూడా అడగలేదు. ఆమెకు కావాల్సింది కూడా అదే కదా, ఇంట్లో ఎవ్వరూ ఉండద్దు. అప్పుడే తను వెళ్లి రైస్ వండుకొని తినొచ్చు. ఇద్దరు కోడళ్ళు బయటికి వెళ్లినట్టు వెళ్లి వెనుక నుండి వంటగది ద్వారా ఇంటి లోపలికి వస్తారు. వంటగదిలో గోడచాటున నిలబడి ఆండాళ్ళని గమనిస్తూ ఉన్నారు. ఆ విషయం తెలియని ఆండాళ్ ఇంట్లో ఎవరూ లేరని నిర్ణయించుకుని డైనింగ్ టేబుల్ మీదున్న అన్నం పెట్టుకుని కూర వేసుకుంది. సంతోషంగా కలిపి ముద్ద నోట్లో పెట్టుకోబోతుండగా ఇద్దరు కోడళ్ళు అక్కడికి సడన్ గా వచ్చేశారు. వాళ్ళని చూసి షాక్ అయింది ఆండాళ్. మీరు బయటకు వెళ్తామన్నారు కదే, ఇంకా పోలేదా? అత్తయ్య, మీరు అన్నం తింటున్నారా? అసలు నిన్న ఏం జరిగిందో తెలుసా అంటూ రాత్రి జరిగింది మొత్తం ఆండాళ్కు వివరంగా చెప్పి, అత్తయ్య, మేమేం చేసినా మీ మీద ప్రేమతోనే చేస్తున్నాం, మిమ్మల్ని కాపాడుకోవడానికి చేస్తున్నాం. తెలిసి తెలిసి చూస్తూ చూస్తూ మిమ్మల్ని 4 ముద్దల అన్నం పెట్టి చంపుకోలేం. ఇంటి పెద్ద దిక్కుగా ఉన్న మిమ్మల్ని పోగొట్టుకోలేం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మన్నించండి అంటూ ఇద్దరు కోడళ్ళు అత్తగారి కాళ్లు పట్టుకున్నారు. తల్లిలా చూసుకుంటున్న కోడళ్ళని ఇబ్బంది పెట్టినందుకు, నేనే మీకు మాటిస్తున్నాను, ఇంకెప్పుడు అన్నం జోలికి వెళ్ళను. మీరు ఏది తినమంటే అది తింటాను. మీలో ఎవరైనా తొందరగా మనవన్ను మనవరాలను ఇస్తే వాళ్ళని చూసుకుంటూ సంతోషంగా ఉంటాను. ఏమంటారు కోడల్లో? ఇద్దరు కోడళ్ళు సిగ్గుపడతారు. అనగనగా వేమవరం అనే గ్రామంలో సూరమ్మ అనే గయ్యాళ్ళుండేది. తన సవతి కూతురు విమలని నానా రకాలుగా సాధించేది. వసై దురదృష్టవంతురాలా, పుట్టిన వెంటనే తల్లిని పొట్టన పెట్టుకున్నావు. ఎవరైనా వింటే సవతి తల్లి ఆరళ్ళు పడుతుందంటారు గాని నీకొక్క పని సరిగా చేయడం వచ్చా? నీకు తిండిదండగా అంటూ తిడుతూ ఉండేది. విమల ఏం మాట్లాడకుండా మౌనంగా రోధించేది. ఇంట్లో నుండి పారిపోవాలని కూడా చాలాసార్లు అనుకుంది. కాని తండ్రి వీరయ్య బాధపడతాడనే ఉద్దేశంతో మౌనంగానే సవతి తల్లి పెట్టే బాధలన్నీ భరించేది. ఇదిలా ఉండగా ఒకరోజు వీరయ్య హఠాత్తుగా మరణించాడు. దాంతో విమల ఏకాకి అయిపోయింది. అప్పటి నుండి సవతి తల్లి సూరమ్మ ఆగడాలకు అంతే లేకుండా పోయింది. ప్రతి చిన్నదానికి విమలని కసురుకునేది. అందరిలోనూ తక్కువ చేసి మాట్లాడేది. ఇదిలా ఉండగా ఒకరోజు సుబ్బయ్య అనే రైతు సూరమ్మ ఇంటికి వచ్చాడు. సూరమ్మ, నాకు 10 మేకలున్నాయి. వాటిని రోజు అడవికి తోలుకెళ్లి మేపుకొని వస్తే ప్రతి నెలా కొంత డబ్బిస్తాను. ఇదేం పెద్ద కష్టమైన పని కూడా కాదు కాబట్టి నీ సవతి కూతురు విమలని పంపించినా చాలు. డబ్బులొస్తాయని ఆశతో విమలని మేకలు తోలే పనికి కుదిర్చింది. విమల చిన్నపిల్ల అయినప్పటికీ తెలివితేటలు ఎక్కువ. అందువల్ల చుట్టుపక్కల వారంతా తమ పిల్లలతో, ఒరే బడుద్దాయిలు, విమలని చూసి నేర్చుకోండి, పనులన్నీ చక్కగా చేస్తుంది, చెప్పిన మాట వింటుంది, పెద్దవాళ్ళని ఎదిరించకుండా వినయంగా ఉంటుంది అని మందలించేవారు. ప్రతిరోజు ఉదయం చద్దన్నం తిని మేకల్ని తోలుకుంటూ అడవికి వెళ్లేది విమల. అడవిలో ఒక బ్రహ్మరాక్షసుల జంట ఉండేవాళ్లు. బ్రహ్మరాక్షసుడు పొద్దున్నే బయటికి వెళ్లి ఎవరైనా మనుషులు కనిపిస్తే వారిని పెద్ద సంచిలో వేసుకుని ఇంటికి తీసుకొచ్చేవాడు. విమలకు బ్రహ్మరాక్షసుల వివరాలేమీ తెలియవు. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా మేకల్ని తోలుకొని అడవిలోకొచ్చింది. మేకలు మేస్తూ ఉండగా విమల ఒక చెట్టు కింద కూర్చొని తన పాత బట్టలు చిరిగిపోవడంతో వాటిని కుట్టుకోసాగింది. అదే అదునుగా చూసి మేకలు మేపుకుంటున్న కొంతమంది పిల్లలక్కడికి వచ్చారు.
విమల, ఇప్పుడు దొరికావు. ఇన్నాళ్ళు నీ వల్ల మా ఇంట్లో వాళ్ళంతా మమ్మల్ని తిడుతూనే ఉన్నారు. ఇప్పుడు నీ సంగతి చెప్తాం. ఇక నీ సవతి తల్లి చేతిలో నీకు దెబ్బలు తప్పవు అంటూ విమల తోలుకొచ్చిన మేకల్ని చెల్లాచెదురు చేశారు. విమల వద్దని బతిమాలినా సరే వినకుండా ఆ మేకల్ని బెదిరించి దూరంగా తరమటం మొదలెట్టారు. అలా తరుముతూ బ్రహ్మరాక్షసులుండే చెట్టు దగ్గరికి వచ్చేశారు. వారి వెనకే బతిమలుకుంటూ విమల కూడా వెళ్ళింది. అప్పుడు బ్రహ్మరాక్షసుడు మహదానందపడిపోతూ మేకల్ని పిల్లల్ని పట్టుకుని గుహలోకి తీసుకెళ్లాడు. మన పంట పండింది. 10 మంది పిల్లలు 10 మేకలు చేతికి చిక్కాయి. మనకు 10 రోజుల పాటు విందు భోజనం. రోజుకొక పిల్లని చంపి మంచి రుచికరమైన భోజనం వండు అని చెప్పి బయటికి వెళ్లిపోయాడు. అప్పుడు బ్రహ్మరాక్షసి పెద్ద పాత్రలో నీళ్లు పోసి పిల్లలలో ఎవరు బొద్దుగా ఉన్నారో చూసి వండుకుందామని బయటకొచ్చి చూసింది. ఆ సమయంలో పిల్లలందరూ బిక్కమొహం వేసుకుని చూస్తూ నిలబడ్డారు. విమల మాత్రం అస్సలు భయపడకుండా తన మానాన తను పాత బట్టలు కుట్టుకుంటూ కూర్చుంది. అప్పుడు బ్రహ్మరాక్షసి, ఓసే గడుగ్గాయ్, మేమంటే నీకు అసలు భయం లేదా? ఈ రోజు నిన్నే ముక్కలుగా తరిగి కూరొండుతాను. నువ్వు నా సవతి తల్లి కన్నా భయంకరమైన దాన్ని కాదు కదా. ఆవిడ ప్రతిరోజు నన్ను నానా హింసలు పెడుతుంది. ఆమె బారి నుండి తప్పించుకోవాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు మీ చేతిలో చచ్చే అవకాశం వచ్చింది నాకు. నన్ను చంపుకొని తినండి. విమలని చూసి బ్రహ్మరాక్షసికి జాలేసింది. నీ సవతి తల్లి అంత ప్రమాదకరమా? అంటే మనుషులు కూడా రాక్షసులుంటారన్నమాట. నీ సవతి తల్లిలో మార్పు వచ్చే ప్రయత్నం చేద్దాం. నాకు సాయం చేయాలనుకున్నందుకు సంతోషం. అయితే నాకు ఒక చిన్న కోరిక ఉంది, తీరుస్తావా? అదేంటో చెప్పు, తప్పకుండా తీరుస్తాను. వీళ్ళంతా నా స్నేహితులు. వీళ్ళని చంపకు. ఆలస్యమైతే వాళ్ళిళ్లలో కంగారు పడతారు. అందుకే వాళ్ళందర్నీ వదిలేయ్. నా మేకల్ని నన్ను తిను, నీ ఆకలి తీర్చుకో. విమల మంచితనానికి బ్రహ్మరాక్షసి ఆశ్చర్యపోయింది. విమల చెప్పినట్టుగానే పిల్లలందర్నీ వాళ్ళ ఇంటికి పంపించేసింది. బ్రహ్మరాక్షసుడొచ్చాక విమల మంచితనం గురించి బ్రహ్మరాక్షసి చెప్పింది. అప్పుడు బ్రహ్మరాక్షసుడు, ఇలాంటి మంచి పిల్లలకు సాయం చేస్తే మనకు తొందరగా విముక్తి కలుగుతుంది. ఈ అమ్మాయిని కూడా వెనక్కి పంపించేసేయి. విమల ఇంటికి వెళ్లేసరికి చుట్టుపక్కల పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అక్కడున్నారు. సూరమ్మ, నువ్వే జన్మలోనో అదృష్టం చేసుకున్నావు. అందుకే ఈ జన్మలో విమల లాంటి మంచి పిల్ల నీకు కూతురుగా లభించింది. ఆమె వల్ల మా పిల్లలందరూ ఈరోజు బతికి బయటపడ్డారు. ఆమెకు ఏమిచ్చినా రుణం తీరదు. వారి మాటలు విన్న సూరమ్మలో పశ్చాత్తాపం కలిగింది. అప్పటి నుండి విమలని చాలా ప్రేమగా చూడసాగింది. ఎవ్వరినీ చంపకుండా వదిలిపెట్టి తన సవతి తల్లిలో మార్పు వచ్చేటట్టుగా పరోక్షంగా చేసిన బ్రహ్మ రాక్షసుల జంటకి మనసులోని కృతజ్ఞతలు చెప్పుకుంది విమల.